హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు వచ్చేసరికి మనకు టీజీ డీసెట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనము ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఈ 2026 డీసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకైతే రిజల్ట్ కూడా ఈరోజు రావడం జరిగింది. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్తే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో కంప్లీట్గా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. వీడియో అయినా యూజ్ అయిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 2025లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ సేమ్ ఇప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నీ చూసుకొని అన్నీ గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా బోనఫైడ్ మీ దగ్గర లేకపోతే సర్టిఫికేట్స్లో కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. ఏదైనా బోనఫైడ్ మీ దగ్గర లేకపోతే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ని తీసుకెళ్ళండి. మీరు 1st to 5th నుంచి కొన్ని బోనఫైడ్స్ లేకుండా అనుకోండి, మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ని తీసుకెళ్ళండి. టీసీ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అవసరం లేదు. ఒరిజినల్ మెమోస్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు 2026లో పాస్ అయిన వాళ్ళకు ఆన్లైన్ మెమో ఉంటే సరిపోతుంది. కానీ ఇంతకుముందు ఉన్న వాళ్ళకైతే ఒరిజినల్ ఇంటర్మీడియట్ మెమో, ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో ఖచ్చితంగా అవసరం. క్యాస్ట్, ఇన్కమ్ ఈ ఏప్రిల్ అయిపోయిందో మొన్న 2026 ఏప్రిల్ 1st నుంచి ఉన్న ఇన్కమ్ తీసుకోండి. క్యాష్ అయితే వస్తుంది, పాతది కూడా వస్తుంది. ఈ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇన్కమ్ లేకపోతే మీ దగ్గర డబ్బులు కూడా ఫీజు అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇన్కమ్ పెడితే మీ ఫీజు అనేది తగ్గుతుంది. కంప్లీట్గా మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మనకు వీడియోలో టీజీ డీసెట్ 2025 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే టీజీ డీసెట్ 2025 తెలంగాణలో ఎవరైతే మనకు ఎగ్జామ్ మే 25 రోజు ఎగ్జామ్ జరిగిపోయింది కదా. మే 25 రోజు వచ్చేసరికి మనకు ఫస్ట్ షిఫ్ట్లో, అదేవిధంగా సెకండ్ షిఫ్ట్లో తెలుగు మీడియం, ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేసరికి తెలుగు మీడియం, సెకండ్ షిఫ్ట్లో వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం 2 ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ర్యాంక్ కార్డ్ అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే రిజల్ట్ వస్తుంది అనమాట. మనకు June 5 రోజు మనకు రిజల్ట్ వచ్చేసరికి మనకు రిలీజ్ చేస్తారు. తర్వాత దాన్ని ర్యాంక్ కార్డ్ అంటాం అనమాట. ర్యాంక్ కార్డు వచ్చేసరికి ప్రాసెస్కి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ మనం స్టెప్ బై స్టెప్గా చూద్దాం. మన దగ్గర ఏమేమి ఉండాలి, మీ దగ్గర ఏమేమి లేకపోతే మీరు ఏమేమి గ్యాదర్ చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనకు హాల్ టికెట్ అయితే మన దగ్గర ఉండాలన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మన దగ్గర హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. హాల్ టికెట్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి మనకు ర్యాంక్ కార్డ్ ఉండాలి. సెకండ్ పాయింట్, ర్యాంక్ కార్డ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వాటి గురించి కంప్లీట్గా చెప్తున్నాను కదా. ఇక్కడ ఎస్ఎస్సి మెమో కూడా ఉండాలి. ఎవరైతే 10th క్లాస్ చదివి ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ అయితే ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసరికి ఇంటర్ మెమో కూడా సేమ్. ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఈ 2025 లోపల ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ ఒరిజినల్ ఇంటర్ మెమో అయితే తీసుకెళ్ళండి. ఈ సంవత్సరంలో పాస్ అయిన వాళ్ళ దగ్గర ఒరిజినల్ మెమో లేకపోతే ఆన్లైన్ మెమో అయినా సరిపోతుంది అనమాట. ఆన్లైన్ మెమో అయినా సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ అంటే మనం ఫస్ట్ నుంచి అప్ టు ఇంటర్ అంటే మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మన దగ్గర ఉన్నటువంటి బోనఫైడ్లు అన్నీ తీసుకెళ్ళండి. ఒరిజినల్స్ తీసుకోవాలండి. అవి కూడా మేబీ ఎటువంటి టైంలో ఒరిజినల్స్ లేకపోతే జిరాక్స్ తీసుకోపోయినా సరిపోతుంది. కానీ ఈ మెమో ఇంటర్ మెమో 10th మెమో అయితే ఖచ్చితంగా ఒరిజినల్స్ ఉంటేనే మనకు అక్కడ యాక్సెప్ట్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసరికి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే అప్లికేబుల్గా ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీడీ, బీసీఏ, బీసీ ఇట్లా రకమైన డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు కదా. ఎవరైతే క్యాస్ట్ అప్లికేబుల్ అంటే వాళ్ళ క్యాస్ట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ తీసుకెళ్ళండి. తర్వాత ఇన్కమ్ వచ్చేసరికి ఇన్కమ్ కూడా లేటెస్ట్ ఇన్కమ్ తీసుకెళ్ళండి. అంటే మనకు లేటెస్ట్ ఇన్కమ్ అంటే ఏప్రిల్ 1st నుంచి ఇష్యూ అయినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళండి. మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫర్దర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత స్కాలర్షిప్ విషయంలో కూడా ఇన్కమ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ముందే తీసుకెళ్ళండి. లేటెస్ట్ ఇన్కమ్ అయితే తీసుకెళ్ళండి. అది ఏప్రిల్ 1st నుంచి ఉండాలన్నమాట. ఏప్రిల్ 1st 2025 ఆ టైం నుంచి మనకు ఇష్యూ చేసినటువంటి క్యాష్ ఇన్కమ్ అయితే తీసుకెళ్ళండి. క్యాష్ అనేది మనకు లాస్ట్ ఒక 5 years అంటే 2020లో తీసుకున్న క్యాస్ట్ అయినా సరిపోతుంది. కానీ ఇన్కమ్ లేటెస్ట్దే ఉండాలి. క్యాస్ట్ మాత్రం పాతదన్నా సరిపోతుంది. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. క్యాస్ట్ లాస్ట్ 5 years అంటే 21లో తీసినా, 22లో తీసినా, 23లో తీసినా, 25లో తీసినా మనకైతే క్యాస్ట్ సరిపోతుంది. ఎవరైతే అప్లికేబుల్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇన్కమ్ అయితే లేటెస్ట్ తీసుకెళ్ళండి. తర్వాత మనకు సిఏపి, తర్వాత పిహెచ్సి, ఎన్సిసి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఎవరైతే నార్మల్గా మన అప్లికేషన్ చేసుకునే టైం లోపల చిల్డ్రన్స్ ఆర్మ్డ్
పర్సనల్ అనేది, తర్వాత పిహెచ్సి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత ఎన్సీసీ, తర్వాత స్పోర్ట్స్, తర్వాత ఎక్సెట్రా మిగతా మన సర్టిఫికేట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ తీసుకెళ్ళండి. ఎందుకంటే వీటి లోపల మనకు స్పెషల్ కేటగిరీ అనేది యూజ్ అవుతుంది అనమాట. పిహెచ్సి వాళ్ళు కానీ, ఎన్సీసీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ ఈ సర్టిఫికేట్స్ ఉంటే మనకు మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం పెట్టుకున్నటువంటి కాలేజీ లోపల ప్రియారిటీ మనకు ఎక్కువగా ఇస్తారనమాట. తర్వాత మెయిన్లీ ఆధార్ కార్డ్ అనమాట. ఈ ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తోని మనం కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయాలి. కౌన్సిలింగ్ అనేది డేట్ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మనకు కౌన్సిలింగ్ సంబంధించిన డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసుకొని ఉంచండి. మీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా రెడీ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో నేను ముందు వేయడానికి రీజన్ ఏంటంటే ఎవరి దగ్గర క్యాస్ట్ కానీ ఎవరి దగ్గర ఇన్కమ్ లేకపోతే వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. ఎందుకంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకు రావాలి కాబట్టి ఒక టైం పడుతుంది, అంత తొందరగా రాదు. కాబట్టి మీరు తొందరగా గ్యాదర్ చేసుకోండి. ఈ కౌన్సిలింగ్ వరకల్లా మీ దగ్గర సర్టిఫికేట్స్ వెరిఫైడ్ అంటే మనకు ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. మనం ఫస్ట్గా సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసరికి హాల్ టికెట్ ఉండాలి, తర్వాత ర్యాంక్ కార్డ్ ఉండాలి, తర్వాత ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్, ఇంటర్ మెమో ఒరిజినల్, బోనఫైడ్స్ అన్నీ ఉండాలన్నమాట అప్ టు ఇంటర్ వరకు. తర్వాత వచ్చేసరికి క్యాస్ట్, ఎవరైతే క్యాస్ట్ వాళ్ళకు ఉంటుందో, ఓసీ వాళ్ళకి మ్యాక్సిమం ఉండదు, మిగతా అందరి వాళ్ళకి క్యాస్ట్ అయితే ఉంటుంది, తీసుకెళ్ళండి. తర్వాత ఇన్కమ్ అనేది లేటెస్ట్ ఇన్కమ్ అనమాట. తర్వాత సిఏపి, పిహెచ్సి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళండి. తర్వాత ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఈ డాక్యుమెంట్స్ ఉంటే మనం కౌన్సిలింగ్కి సరిపోతుంది, అంతకుమించి ఏం అవసరం లేదు. తర్వాత మనం కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు ఇక మిగతా టీసీ కానీ మిగతా అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో తర్వాత చేస్తాను. ఇప్పుడైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట ఇవన్నీ. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.